ఏపీలో వికలాంగ పెన్షన్ కి సంబంధించి ఒక రచ్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరుగుతుంది. అదేమిటంటే ఇంతకు ముందు వికలాంగ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు అర్హత లేకుండా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారని మన స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అయితే ఇది ఒక 2 నెలల క్రితం ఆయన ఒక లేఖ అయితే రాశాడు. అయితే ఆ లేఖకు సమాధానంగా మన రాష్ట్రంలో ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్ అయితే కట్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పి వాళ్ళకు కట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడో ఏదో ఒక పొరపాటు జరిగి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వృద్ధాప్య పెన్షన్ అయితే తీసివేయడం జరిగింది. ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్ తీసివేయడంతో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. చివరికి ప్రభుత్వం దిగవచ్చి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అదేమిటంటే అంగవైకల్యం 40% లేదా 40% కంటే ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు వికలాంగ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం అయితే ఫైనల్ గా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన జీవో కూడా ఇక్కడ నేనైతే డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవరైతే 40% కంటే ఎక్కువగా అంగవైకల్యం అయితే ఉంటుందో వాళ్ళు రీఅసెస్మెంట్ కి వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఇంతకు ముందు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకున్నారు కదా, సో అలాగే మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకొని సాధారణ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే వాళ్ళకు అందరిలాగానే నార్మల్ గా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మన ప్రభుత్వం అయితే చెప్తుంది. ఎవరైతే అనర్హులు అని చెప్పి పెన్షన్ తీసివేయడం జరిగిందో వాళ్ళైతే తప్పనిసరిగా రీఅసెస్మెంట్ కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళు సాధారణ సర్టిఫికేట్ అయితే పొందవచ్చు. ఈ వీడియో వరకే చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.